బాబు ఇప్పుడే చూశాను రాజా సాబు. ఇది రాజా సాబు కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ సాబ్. ఏమి సినిమా సార్. మారుతి గారు మీ స్టోరీకి యాడ్స్ అప్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేనేమనుకున్నాను అంటే దయ్యం ఉందని వచ్చాను. ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు. ఇందులో ఉన్న స్టోరీ మొత్తం హిప్నాటిజం, ఊహ. మీరు ఏమనుకుంటే అది అవుతుంది అని చూపించారు. మామూలుగా నైట్ టైం అనుకుంటాం, అరే దయ్యం వస్తుంది, దయ్యం ఉంది అనుకుంటే దయ్యం ఉంటుంది అక్కడ మీరు అనుకున్న ఊహ ఉంటుంది అంతేగాని ఈ సినిమాలో దయ్యం లేదు. అసలు కామెడీ పర్పస్, కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకున్నాము, సెకండ్ హాఫ్ మొత్తము చాలా ఎంజాయ్ చేసాం మూవీ. అసలు నిజంగా దయ్యం లెవెల్లో ఉంది సినిమా, కానీ దయ్యమే లేదు ఇందులో. అసలు ఒక డైలాగ్ ఉంటుంది మన ప్రభాస్ గారిది, అదే కుర్చీ మీద కూర్చున్న డైలాగ్, ఆ డైలాగ్ లేదు ఇందులో. కానీ సినిమా తమన్ గారు మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. ఇందులో మన ప్రభాస్ గారు యాక్టింగ్ అన్ని సినిమాల్లో ఉన్న యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది అన్న. మారుతి గారు అయితే వింటేజ్ ప్రభాస్ నుంచి పెట్టారమ్మా. ఒక బుజ్జిగాడు ఎక్కడ పోలే, ఒక డార్లింగ్ ఎక్కడ పోలే, అప్పుడప్పుడు మధ్యలో సాలార్ కూడా వచ్చిపోతారు అనమాట. అంత బాగా చూపెట్టారు. ఇంత మంచిగా బాహుబలి తర్వాత ఇలాంటి నవరసాలు పండించే ఫిల్మ్ రాలేదని 10 సంవత్సరాలు బట్టి బాధపడ్డాం. ఇప్పుడు వచ్చింది, ఆనందించాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఈ సంక్రాంతికి ప్యాన్ ఇండియా విన్నర్ మా రాజసాబ్ అని మరొకసారి చెప్తున్నాం. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక రాజసాబ్ టాలీవుడ్ నుండి ఇండియా ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవి అని నేను 100% సగర్వంగా చెప్పుకుంటున్నాను. ముగ్గురు హీరోయిన్లతోటి రంభా, మేనక, ఊర్వశిలాగా మనోడు ఆ డ్యాన్సింగ్, ఆ రొమాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంతకంటే ఏం కావాలండి. ఇంత మంచి మూవీ ఇచ్చినటువంటి మా మారుతి గారికి థ్యాంక్ యూ. మారుతి గారు సారీ, నైట్ మిమ్మల్ని చాలా తిట్టుకున్నాము ఎందుకంటే టికెట్స్ పెట్టలేదని. ఈ సినిమా చూశాక మీకు గుడి కట్టాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది భయ్య. ఇంతకంటే మూవీకి ఇలాంటి ప్రభాస్ని చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రభాస్ని చూసామన్నమాట. ఇప్పుడే సినిమా చూసాం, బ్లాక్ బాస్టర్. ఎల్లుండి వెళ్తున్నాం భీమవరం. ప్రభాస్ అన్న వాళ్ళ ఊరు వెళ్ళి కోడి పందాలు ఆడతాం. మాకు ఈ సంక్రాంతికి పొంగల్ ఇచ్చేశాడు ప్రభాస్ అనేది. 2026 జనవరి 1 రోజు స్పిరిట్ సినిమా. రాజా సాబ్ సినిమా మాత్రం రికార్డులో మోత, కలెక్షన్లో కోత మొదలైపోయింది అంతే. ఇంకా సినిమా చూస్తున్న సేపు ఇది ప్రభాస్ అన్న 1 మ్యాన్ షో అంతే. ఇది తెలుగు సినిమానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నెంబర్ 1 స్టార్ అంటే అన్న ఒక్కడే. నా బాధల్లో ఒకటే, తెలుగు సినిమా ఎక్కడికో పోవాలి. తెలుగు సినిమా ఎక్కడెక్కడ ఆడినా సరే ఈ సినిమా పలు భాషల్లో ఇంకా ఆడుతుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ అవ్వాలి ఇంకా. కాబట్టి ఈ సినిమాని ఆడేవాడు ట్రోల్ చేస్తానంట. ట్రోల్ అనేది అదొక కామెడీ. అది మాకంటే పెద్ద ట్రోలర్లా వాళ్ళు చెప్పండి, మేమే పెద్ద ట్రోల్ వాళ్ళం. కాబట్టి ట్రోల్ చేయడం అనేది హర్రర్. సినిమాలో నాకు నచ్చిందలా ఒకటే, ప్రభాస్ అన్న కామెడీ, ప్రభాస్ అన్న డైలాగ్స్, ప్రభాస్ అన్న రొమాన్స్. ముగ్గురు ఉన్నారు హీరోయిన్లు, ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ ఉందపై సాంగ్స్ ఉన్నాయే. అబ్బా అబ్బా అబ్బా, సాంగ్స్ మాత్రం వేరే లెవెల్. బీజిఎం కూడా అన్న బీజిఎం ఏ మాత్రం అసలు తమ్మన్ గారు ఇంకొద్దిగా ఇంకా కాస్త డోస్ పెంచుంటే బాగుంది. కానీ ఇంకొద్దిగా బీజిఎం ఇంకా వేరే లెవెల్లో కొని తీసుకుంటే బాగున్నాం. అలాగే డైరెక్షన్ మారుతి గారు, మీకు ఇదొక మంచి అవకాశం. మీరు పార్ట్ 2లో ఇంకా బాగా తీయాలి. ఈ రాజా సాబ్ ఈ సినిమాని పార్ట్ 2ని మీరు ఇంకా ఇంతకంటే ఇంకా బాగా తీయాలి. ఆ సినిమా కూడా మేము బాగా ఆడిస్తాం. కానీ మీరు ఒకసారి మైండ్ మొత్తం ఒకే దగ్గర పెట్టి ఏకాగ్రతతో కష్టపడి మీరు ప్రభాస్ అన్నని ఏ లెవెల్లో వాడాలో ఆ లెవెల్లో వాడండి. అంతేగాని దయచేసి అన్నకి ఏ మాత్రం తగ్గించకండి. అక్కడ అన్న తగ్గే రకం కాదు, పెంచే రకమే, పెరిగే రకమే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఈ సంక్రాంతికే కాదు, ఇంకా ప్రతి సంక్రాంతికి చరిత్రలో గుర్తుండిపోయేటట్టుగా ఈ సినిమా ఉండిపోద్ది అంతే. కలెక్షన్లు అయితే ఖచ్చితంగా బాహుబలి సినిమాని రికార్డుని బ్రేక్ చేయాలి. బాహుబలి సినిమా 5,000 కోట్లు 10,000 కోట్లు రావాలి. కానీ ఈ సినిమాని దయచేసి ఎవరు ట్రోల్ చేయకండి. దయచేసి మీ అందరూ కోరేదల్లా ఒకటే, ప్రభాస్ అన్నను మన తెలుగు సినిమా హీరో ఎక్కడ పోయినా, అమెరికా, చైనా, జపాను, మలేషియా, రష్యా ఎక్కడికైనా పో, ఇంతకంటే సినిమా హీరో ఎవరు లేరంతే. ఇంకా ఈ కటౌట్ అంత డిమాండ్. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పీక్స్గా, ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు. పండగకి సరిగ్గా సినిమా అంటే రిలీజ్కి ముందు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఫ్యాన్స్కి పండగ అని. కానీ ఆ స్టేట్మెంట్స్కి సినిమాకి అవుట్పుట్కి సంబంధం లేదా? సంబంధం లేదు. నిజంగా చెప్తున్నాను, కేవలం హైప్ కోసం, కేవలం హైప్. చాలామంది హీరోల్లో అంటే ప్రతి సినిమాకి హీరో ఓవరాటింగ్ చేస్తాడు. ఈ సినిమాలో ఏంటంటే మా ఓడి చేయలేడు కాబట్టి వాళ్ళ డొప్ప వాళ్ళే కొట్టుకున్నారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ డొప్ప వాళ్ళే కొట్టుకున్నారు.
సినిమా వరకు చూసుకుంటే అన్న ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ కానీ లుక్స్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఒక డార్లింగ్ సేమ్ ఆయన డార్లింగ్ ఎలాగైతే ఉంటాడో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటాడు. ఆయన డ్యాన్సులు కానీ చాలా కొత్తగా చూపించి చాలా కష్టపడ్డాడు పాపం ఈ సినిమా కోసం. టోటల్ ఒక కొత్త ప్రభాస్నే చూపించాడు ఇందులో. అంటే ఒక 15 ఏళ్ళ ముందు 15 ఏళ్ళ తర్వాత చూపించాడు ప్రభాస్ని. కానీ ప్రాపర్ స్టోరీ లేదు సినిమాలో, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అంటే విశ్వప్రసాద్ గారు ఖర్చు పెట్టిన ఖర్చు అంతా కూడా మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. సో ఆయన విజువల్ ఎఫెక్ట్స్ కానీ సంజయ్ దత్ గారితో మాయాజాలం కాబట్టి ఆ లోకం అనేది మనకు బాగానే కనబడుతుంది. కానీ మెయిన్ మారుతి డైరెక్షన్, స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే ఆయన ఏదైతే రాసుకున్నాడో అది ఇంకా డెప్త్గా తీసుకుంటే సినిమా బాగా తీయొచ్చు. చాలా అంటే సబ్జెక్ట్ ఉంది సినిమాలో, చాలా బాగా తీయొచ్చు. కానీ దాన్ని ఏం చేశాడంటే ప్రభాస్ ఉన్నాడు కదా ఏది ఎలా తీసినా ఆడేద్దులే అనుకున్నట్టుగానే తీశాడు. నా వరకు అయితే అన్నసంగా తిట్టుకునేది ఏదన్నా ఉంటే ప్రభాస్ గారిని, విశ్వప్రసాద్ని కానీ మారుతిని అది పిచ్చిగా తిట్టాలనిపిస్తున్నాను. కాదు మీడియా కాబట్టి ఆయన ఒక గౌరవమైన డైరెక్టర్ కాబట్టి మనం అనలేకపోతుంది. ఒక ఫ్యాన్గా ఏడుపు వచ్చింది అన్న సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత. నిజంగా చెప్తున్నాను, క్లైమాక్స్ 20 minutes బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది అంతే. ఇంకా మిగతాది అంతే లాగో సాగది ఎత్తా పోతుంది అనమాట. ఇంకా ఎక్కడి నుంచి చెడిపోతుందో కూడా తెలియదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయ్ చేస్తారన్న, ఆ సెకండ్ హాఫ్ చూసేవాడికి మొత్తం 4 daysలో కొత్త సీన్స్ యాడ్ చేస్తారంటున్నారు కదా. అదే మర్చిపోయాను, వాడి ప్రభాస్ గారిది గెటప్ ఉంది కదా, తాతగారి గెటప్ చుట్ట తీసి ఆ సినిమా ట్రైలర్లో ఉంటుంది కానీ సినిమాలో లేదు. అది మళ్ళీ యాడ్ చేస్తారు. నిజంగా చెప్తున్నాను, యాడ్ చేస్తే ప్రభాస్ అభిమానాన్ని వాళ్ళ అమౌంట్ని క్యాష్ చేసుకున్నట్టు అవుతుంది తప్ప సినిమా పరంగా ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం కలెక్షన్ పరంగానే ఈ ప్లాన్ ఉంటుంది తప్ప సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ సినిమా చూసిన మళ్ళీ చూడను. ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చూసుకోవాలి తప్ప ఒకసారి చూడండి ఇంకోసారి చూడడం. ఏఎంబి మాల్లో ఎవడైతే సినిమాని చూస్తారో మళ్ళీ చెప్తున్నాను, ఏఎంబి మాల్లో నెక్సెస్ మాల్లో ఎవడైతే సినిమాని చూస్తారో కొండపూర్ చాలా దగ్గర వెళ్ళి ఆయన ఏం చేస్తారో చేయండి. ప్రతి ఫ్యాన్ ఫీలింగ్ అదే ఎనరగల చెప్తున్నాను, ప్రతి ఫ్యాన్ ఫీలింగ్ ఇదే. మరి ఏ ధైర్యంతో ఇంటర్ ఇచ్చాడు తెలియదు. నిజంగా చెప్తున్నాను, ఒక కామెడీ చెప్తున్నాను చూడండి, ఆడని మాత్రం ఓవర్ యాక్టింగ్ స్టేజ్ మీద ఏడిచిన ఆ డ్రామాకి ఇక్కడ తీసిన సినిమాకి ఏం మాత్రం సంబంధం లేదన్న. నిజంగా స్టేజ్ ముందు ఆడి ఏడ్చాడు, సినిమా చూసిన ఫ్యాన్స్గా మేము ఏడుతున్నాం అంతే. సో ఇంత దరిద్రంగా చెప్తున్నాను అనుకోద్దు. ఒక రివ్యూర్గా నాకు రివ్యూకి అంటే ఒక ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా చెప్తాను, సినిమా ఎలా ఉంది ఆ రివ్యూ చూసి కొంచెం మంది వెళ్తారు. ఒక ఫ్యాన్గా ప్రభాస్ అన్న సూపర్ అన్న, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ అంతే.